చెంచాగిరిని ఇంగ్లీష్ లో ఒఫెన్సీ అంటారు. చెంచాగిరి అంటే వాళ్ళకన్నా పై వాళ్ళు లేకపోతే వాళ్ళకన్నా పవర్ఫుల్ గా ఉన్న వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా ఒబీడియంట్ గా వాళ్ళని పాలిష్ కొట్టుకుంటూ వాళ్ళ పర్సనల్ అడ్వాంటేజ్ కోసం వాళ్ళ వెనకాతలే సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా తిరుగుతూ ఉంటారే. సో ఇలాంటి నేచర్ ని చెంచాగిరి అంటారు. అండ్ ఇలా చేసే వాళ్ళని సిఫోకెన్స్ అంటారు. వీళ్ళని పపెట్స్, మినియన్స్, పాలిషర్స్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్, వెనకాతల డప్పేసేవాళ్ళు అంటే వాళ్ళు పై వాళ్ళు చెప్పింది వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా, రైట్ అయినా రాంగ్ అయినా, మీరే రైట్ మీరే గ్రేట్ అని వెనకాతలే డప్పేస్తూ ఉంటారే, వీళ్ళని ఫ్లాటరర్స్ అంటారు. ఫ్లాటరర్స్. నెక్స్ట్, ఇంకొంతమంది ఉంటారే పై వాళ్ళు చెప్పింది ఎందుకు ఏమిటి ఎలా అని అడగకుండా అందరితో పాటు పనిచేసుకుంటూ వెళ్ళిపోతారే, వీళ్ళని గొర్రెలు, షీప్ అంటారు. అండ్ పని చేయించుకునే వాళ్ళకి అంటే మేనేజ్మెంట్ కి ఈ ముగ్గురు బాగా నచ్చుతారు. వీళ్ళకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు అడగని ఒకే ఒక క్వశ్చన్ వై. మేనేజ్మెంట్ కి ఇరిటేషన్ తెప్పించే క్వశ్చన్ వై. సో పని చేసే దగ్గర బాగా సఫర్ అయ్యేది ఎవరు అంటే సిన్సియర్, ఫ్రాంక్ అండ్ అవుట్ స్పోకెన్ పర్సన్స్. వీళ్ళని క్యాండిడ్ పర్సన్ అంటారు. క్యాండిడ్ పర్సన్. మేనేజ్మెంట్ అటెన్షన్ అండ్ అబ్జర్వేషన్ ఈ క్యాండిడ్ పర్సన్స్ మీదే ఉంటుంది. ఎప్పుడు తప్పుకు దొరుకుతారా అని. నేను చెప్పింది కరెక్టే కదా. ఇప్పుడు ఈ 4 పర్సనాలిటీస్ మీ ఆఫీస్లో కొలీగ్స్తో ట్యాగ్ చేసుకోండి. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి.